శ్రీమాత్రే నమః. స్వామి శరణమయ్యప్ప. క్రితం సంవత్సరము 2023 డిసెంబర్లో మన అయ్యప్ప స్వామి వారికి వెండిపడి పంచలోహ విగ్రహాలు చేయించాం స్వామి. అలాగే ఈ సంవత్సరం మళ్ళీ డిసెంబర్ 4వ తారీఖున మళ్ళీ కరెక్ట్గా ఒక సంవత్సరానికి స్వామివారు మనకు అనుగ్రహించి కుంభకోణం నుంచి పంచలోహ 32 కిలోల భారీ గణపతి విగ్రహము, 25 కిలోల షణ్ముఖ కుమారస్వామి విగ్రహం మనకి అనుగ్రహించారు స్వామి. ఆ వారం ఈ రోజున మనము మన శాస్త్రవారికి, గణాలగధిపతి అయిన వినాయకుడికి, దేవగణాలగధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి, భూతగణాలగధిపతి అయిన అయ్యప్ప స్వామి వారికి, ధర్మశాస్త్ర వారికి మనం కలశాభిషేకం నిర్వహించాను స్వామి. ఈ కలశాలు కూడా ఈ సంవత్సరం మనకి స్వామివారు అనుగ్రహించి ఒక సంవత్సరంగా మనము వెండి చెంబులకి ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుని కృపాకటాక్షంతో ఈసారి అయ్యప్ప స్వామి మనకు అనుగ్రహించి 18 వెండి చెంబులు స్వామివారు మనకు అనుగ్రహించారు. అది కూడా విశేషం ఏంటంటే డిసెంబరు 2023 మనకి చక్కటి విగ్రహాలు వెండిపడి లభ్యమైతే డిసెంబర్ 24 మళ్ళీ అదే బుధవారము మనకి అష్టాదశ కలశార్చన కోసము 18 వెండి చెంబులు, ప్రధాన కలశం కూడా పూర్తిగా ఒక బిందె సుమారుగా 1 కిలో బరువున్న వెండి రజత బిందె కూడా మనకి స్వామివారు అనుగ్రహించారు స్వామి. కాబట్టి మన గ్రూప్ లో సభ్యులు కాదు 50 మంది మన అయ్యప్ప స్వామి భక్తులు, గురుస్వాములందరూ కూడా దీన్ని శుభ్రంగా ఆస్వాదిస్తూ ఈ పడి పూజ విధానంలో చక్కగా వెండి కలశాలతో వెండి పడి పూజతో అందరూ గణాలగధిపతి వినాయకుడికి, దేవగణాలగధిపతి సుబ్రహ్మణ్య స్వామి, భూతగణాలకి ధర్మశాస్త్ర వారి పడి పూజ అంగరంగ వైభవంగా చేసుకుని స్వామివారి కృపాకటాక్షం పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, గురుస్వామి పాదమే శరణమయ్యప్ప, అనాథనాథ రక్షకనే జ్యోతి స్వరూపణే సర్వమంగళదాయకనే సద్గురునాథనే భగవన్ గురువే వీరనే బ్రహ్మణికంఠ స్వామియే శబరిగిరీశ్వరనే సంహారణే శాశ్వత నిలయనే శరణమయ్యప్ప, గురుస్వామి పాదమే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.